ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాక్యము కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 9వ అధ్యాయము 15వ వచనము. చెప్పశక్యం కాని ఆయన వరమును గురించి దేవునికి స్తోత్రము. ఇక్కడ చెప్పశక్యం కాని దేవుని యొక్క వరమే ప్రభువైన యేసుక్రీస్తు వారండి. రోమపత్రికలో ఉంటుంది అది. 6వ అధ్యాయము 23వ వచనంలో, ఏలైనగా పాపం వలన వచ్చే జీతము మరణము, అయితే దేవుని కృపావరము మన ప్రభువైన క్రీస్తు యేసునందు నిత్య జీవము. అంటే మనం చెప్పలేనటువంటి ఒక వరము దేవుడు మనకు అనుగ్రహించాడు. ఆయనే ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఆయన యందు విశ్వాసం ఉంచిన వారు మాత్రమే నిత్య జీవమును పొందుకుంటారు, నిత్యము జీవిస్తారండి. వారి ఆత్మకు మరణమే లేదు. ఈ లోకంలో ఎంతకాలం జీవించినప్పటికీ ఏదో ఒక సమయంలో ప్రతి ఒక్కరము మరణించవలసిన వారమే. అయితే రెండో మరణంలో పాలు పొందకుండా ఆ నరకానికి పాత్రులుగా మనం కాకున్నట్లుగా దేవుడు మనకి కృపావరంగా ప్రభువైన యేసుక్రీస్తు వారిని ఇస్తూ వచ్చినాడు. అందును బట్టి దేవుని ఎంతగానో స్తోత్రము చెల్లించవలసిన వారిగా ఉంటున్నామని ఈ రోజున ఈ వాక్యం ద్వారా మనం నేర్చుకోవలసిన వారిగా ఉంటున్నాము. ఎప్పుడైతే మనము అడగమునుపే అన్నిటినీ చేయగల దేవుడు మరి ఒక శరీరాకారంలో తన ప్రియకుమారుని, తన అద్వితీయ కుమారుని, ఏకైక జనితైక కుమారుని మన కొరకు ప్రాణం పెట్టడానికి ఇచ్చినాడో అప్పుడే దేవుని యొక్క ప్రేమ మనము తెలుసుకోవలసిన వారిగా ఉంటున్నాము. ఎన్నో మార్లు ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ శరీరంలో ఉన్నప్పుడు ఎంతో వేదన చెందుతూ వచ్చినాడు. ఒక మనిషి ఎలా అయితే శోధింపబడతాడో, ఎలా అయితే బాధింపబడతాడో, హింసింపబడతాడో అవన్నీ యేసుక్రీస్తు వారు ఈ 33.5 సంవత్సరాల భూలోకంలో జీవించినప్పుడు మరి పొందుతూ వచ్చినాడు. మరి చెప్పశక్యం కాని వరము ప్రభువైన యేసుక్రీస్తు వారండి. ఆయనే లేకపోతే మన ఆత్మకు నిత్యజీవం లేదు, పరలోక ప్రవేశం లేదు. మనము యుగాయుగములు మరి ఆ అగ్నిగుండంలో, పాతాళంలో నరక వేదన పడవలసిన వారమే. అయితే దేవుడు ఆజ్ఞను అతిక్రమించిన ఆది ఆదాము మీద కనికరం చూపించి ఆ ఆదాము సంతానమైన మన మీద కూడా కనికరం చూపించినాడు. కాబట్టే ఆ వరముగా ప్రభువైన యేసుక్రీస్తు వారిని మనకు అనుగ్రహించడం ద్వారా ఎంతమంది అయితే ఆయనను అంగీకరించి ఆయన వెంబడించి ఆయన కొరకు జీవిస్తారో వారిని నిత్య జీవమునకు వారసులుగా చేస్తూ వచ్చినాడు. అందును బట్టే దేవుని ఎంతగానో స్తుతించబద్ధులమై ఉన్నాము. ఈ రోజున చెప్పశక్యం కానీ ఆయన వరమును అంటే ప్రభువైన యేసుక్రీస్తు వారిని గురించి ఎంతమంది దేవునికి మరి కృతజ్ఞతలు తెలియజేస్తున్నారో వారందరిని బట్టి దేవుడు సంతోషించేవాడుగా ఉన్నారని ప్రభుపేట మనవి చేసుకుంటూ ఈ కొద్ది మాటలు దేవుడు దీవించునుగాక. ఆమేన్.